సరిపోయిన శనివారం తర్వాత ఇందులో ఇంకా ఇరగదీశాడండి. అసలు విలన్ అంటే భలే ఉన్నాడు. సూపర్ విలన్ క్యారెక్టరేషన్ అయినది ఆయన కానీ. అండ్ అంటే మలయాళం నటుడు ఆయన పై ఉంటాడు, ఆయన కూడా బాగా చేశాడండి. అందులో ఆయన కూడా హీరో, చాలా సినిమాలో చేశాడు. ఆయన కూడా బాగుందండి. హైలైట్ చాలా ఉన్నాయండి, ఒక్కటి చెప్పడానికి లేదు. ఎందుకంటే శంకర్ గారి మార్కులో మనకు ఇంతకుముందు శివాజీ కానీ ఒకే ఒక్కడు కానీ చాలా సినిమాలలో ఎన్నో ఉంటాయి కదా అలాంటి ఎలిమెంట్స్. ఇందులో కూడా అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉంటాయండి. మీరు రామ్ చరణ్ గారు చెప్పారు కదా అన్ప్రిడిక్టబుల్ అని, అలా అన్ప్రిడిక్టబుల్ చేసే సీన్స్ చాలా ఉంటాయి. మీకు ఏ సీన్కి ఆ సీన్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. డైలాగ్స్ చాలా ఉన్నాయండి. నాకు నచ్చిన డైలాగ్ నాదేనండి. కలెక్టర్ గారు ఒక ఆకలిస్తుందంటే ఒక ముద్ద అన్నం అని అడుగుతున్నాడు ఆయన, అంతే అండి. ఫస్ట్ సాంగ్ బాగుంటుంది. అరే మా మెగాస్టార్ కొడుకు, ఇప్పుడు ఆయన కూడా పెద్ద మెగాస్టార్ అండి. అసలు బ్లాక్ బస్టర్ అండి, హిట్ కాదు బ్లాక్ బస్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. హ్యాపీ న్యూ ఇయర్ కి పెద్ద హిట్ ఇది, మామూలు హిట్ కాదు. కలెక్షన్స్ మనం చెప్పలేమండి, ఎందుకంటే కలెక్షన్స్ ముందు మీరే చూస్తారు. ఇవాళనే రిలీజ్ అయింది, కలెక్షన్ చెప్పలేం. అంటే రామ్ చరణ్ గారు ఆయన రికార్డ్స్ ఆయన బ్రేక్ చేసుకుంటారు డెఫినెట్ గా. మాత్రం పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు అంటున్నారు చాలా మంది, ఎలా అనిపిస్తుంది? అరే అవును కదా, కరెక్ట్ బాగున్నది నిజంగా. అదే క్యారెక్టర్ చాలా బాగా చేశారండి నిజంగా. రామ్ చరణ్. హీరోయిన్ కూడా బాగుంది, సపోర్టింగ్ ఉంది కదా, మంచిగా అనిపించింది. చూడొచ్చు, ఏం లేదు, బాగుంది, చూడొచ్చు. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, చాలా బాగా తీశారు. ఓకే అండి. రామ్ చరణ్ చేసిన మంచి కార్యక్రమం కదండి ఇది, అట్లా. ఏం లేదు, బాగుంది పిక్చర్. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్ అన్ని చూపించారు. అంతకుముందు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ అని చెప్పేసి. అలాగే అపోజిషన్ పార్టీకి 20 సీట్స్ వచ్చినాయి, అంటే ఒరిజినల్గా అయితే 21 వచ్చినాయి, దీంట్లో 20 ఇచ్చారు. 155 ప్రజెంట్ పార్టీకి ఇచ్చారు. సినిమా ఆల్ స్టేట్స్ బాగుంది, శంకర్ మార్క్ కనపడుతుంది, దిల్ రాజు గారు ఖర్చు పెట్టిన డబ్బు అంతా కనపడుతుంది. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి, ఫైట్లు కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సూపర్ హిట్. అది అంతా పొలిటికల్ సినిమాయే కాబట్టి అదే చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి చేశారు అంతాను. సినిమా హిట్ సినిమా, బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ నెంబర్ 1గా ఉందండి. అంటే డ్యూయల్ రోల్ అంటే ఒక రోల్ పెద్ద ఏమి క్యారెక్టర్ కాదు, అది సింపతి క్యారెక్టర్ చేశారు. మెయిన్ క్యారెక్టర్ ప్రజెంట్ క్యారెక్టర్ బాగుంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే క్యారెక్టర్ రంగస్థలంలో క్యారెక్టర్ లాగా నత్తిగా ఉంటుంది, కానీ అది పెద్ద ఏమి ఇంపాక్ట్ కాదు. సినిమాకి అది మలుపది. అన్నిటికన్నా శ్రీకాంత్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, అని ఊహించేది ఎవరనో ట్విస్ట్, అది బాగుంది. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఎస్జే సూర్య అద్భుతంగా చేశాడు. ఇంకా శంకర్ గారి మార్కు సాంగ్స్లో కానీ ఫైట్స్లో కానీ చాలా బాగుంది. అర్థం చేసుకోవాలి, సినిమా అర్థం చేసుకోవాలి, మంచిగా ఉంది. నీకు ఎక్కడైనా బోరింగ్ లేదు. ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుంది. ఇంకోటి చెప్పాలంటే మన మన తమన్ గారు మ్యూజిక్ కొట్టి, మన ఏఆర్ రెహమాన్ కొట్టినట్టే కొట్టిన మ్యూజిక్. ఇక్కడ శ్రీకాంత్ గారు యాక్టింగ్ తీసుకున్నా కూడా, మన విలన్ యాక్టింగ్ తీసుకున్నా కూడా చాలా బాగా చేసిండు. హీరోయిన్ యాక్టింగ్ కానీ బ్రహ్మానందంగా ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది. ఇది ఒక ఫస్ట్ రూల్ కంటే డబల్ రూల్ రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు. రంగస్థలంలో మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమాలో కూడా అంత ఎంజాయ్ చేస్తాం. అంటే యాక్టింగ్ కానీ చాలా అవలీలలో చేసిన యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. అంటే ఎక్కడ కూడా ఓవర్గా చేయకుండా సింపుల్గా యాక్టింగ్ ఎలా చేయాలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ అలా చేసి చూపించిండు. ఎక్కడ కూడా ప్రౌడ్నెస్ అనేది ఎక్కలేదు. అంటే అలాంటి క్యారెక్టర్ చేయాలని డబల్ రూల్ చేయాలని కూడా దానికి ఒక గ్రేట్ అనిపించుకోవాలి. అంటే చేయని కూడా ఒక పట్టుదల ఉండాలి యాక్టింగ్ చేయడం కానీ, ఏడవడం కానీ, ఆ సీన్స్ చేయడం చూస్తున్న మనకి మాత్రం ఒక సెంటిమెంట్ అనేది గుర్తొస్తుంది రామ్ చరణ్ క్యారెక్టర్లో. అంత బాగా చేసిన సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎలక్షన్స్ అంటే మనం ఓటేసిన హక్కు మనకు ఉంటుంది కాబట్టి, ప్రభుత్వం మనకి ఏమైనా చేయాలన్నా కూడా మనకు హక్కు ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రూల్స్ ఉంటాయి కాబట్టి, మనం చెప్పినట్టు మనం సీఎం కానీ ఎవరైనా కానీ మన ప్రజలం కాబట్టి మనం ఏదైనా చేయాలి, వాళ్ళు కంపల్సరీ చేస్తేనే మనం నెక్స్ట్ టైం కూడా ఎన్నుకుంటాం. ఎక్సలెంట్ ఉంది. అసలు యూత్ మాత్రం దే మస్ట్ వాచ్, డెఫినెట్గా వాచ్ చేయాలి యూత్. ఏంటంటే ప్రతి 1 మినిట్కో మెసేజ్ ఉంటుంది, ఒక 100 మెసేజెస్ పైన ఉంటాయి ఈ మూవీలో. యూత్ మాత్రం ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వకూడదు. అసలు చాలా సీరియస్గా ఇట్స్ యాక్చువల్లీ టెక్స్ట్ బుక్ ఫర్ ద యూత్. అన్ని మెసేజెస్, అన్ని పాయింట్స్ పెట్టారు. అసలు శంకర్ గారు అన్ని ఫిల్మ్స్లో ఎన్ని పాయింట్స్ ఉంటాయో అవన్నీ కలిపి ఒక్క దాంట్లోనే పెట్టారు. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ ఫర్ ఆల్ ద యూత్. చాలా బాగా చేశారు. అండ్ రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్లో రోల్ ఎక్స్ట్రాడనరీగా చేశారు. రామ్ చరణ్ గారు సూపర్ చేశారు యాక్షన్ మాత్రం. అండ్ ఎస్పెషల్లీ దోప్ అన్న పాయింట్, యాక్చువల్గా సాంగ్ చూసినప్పుడు ఏదో క్యాజువల్గా దోప్ అని ఏదో ట్రెండింగ్ కోసం అనుకున్నాం, కానీ
ఆ దోప్ లాస్ట్ వరకు ఒక మెసేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూత్కి ఒక మెసేజ్ ఇచ్చేలాగా లాస్ట్ కూడా కనెక్ట్ చేశారు. అది దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ దోప్ సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది అసలు. ఇట్స్ దట్ ఫీస్ట్ టు ఐజ్. బాగుందన్న, మూవీ బాగుందన్న, సూపర్ అండి. కిరాకుంది, సూపర్. ఆ డైలాగులు కానీ ఏమున్నా కానీ అసలు డైరెక్టర్ మాత్రం సూపర్ తీసిండు. నార్మల్ కాదు అసలు, ఆయన రాసిన దానికి ఆయన చేసిన దానికి రెండు సూపర్ హిట్. అసలు నార్మల్ హిట్ కూడా కాదు. రామ్ చరణ్ అనే వ్యక్తి అసలు ఆ హీరో అసలు ఎట్లా తీసిండంటే అసలు ఘోరాది ఘోరంగా అసలు ఆయన ఉన్న నెక్స్ట్ లెవెల్. ఇప్పుడున్న సినిమాలలో మాత్రం టాప్ అంటే టాప్. ఇది 100% సూపర్ హిట్. ఆల్రెడీ అయిపోయింది, హిట్ అయిపోయింది. నార్మల్ అంటే నార్మల్ లేదు, రచ్చ 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 కేకలేపిడు. ఈ చట్టం కాక ఇప్పుడున్న ప్రజలు ఎవరున్నా సరే, సీఎం కానీ ఎవరున్నా సరే, అది కాక తెలిస్తే ఈ సినిమా చూడమని చెప్పాలి. ఎవరన్నా తప్పు చేసినా ఏం చేసినా కానీ ఇలాంటి నాయకుడు కావాలని చెప్పి కోరుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కానీ ఏదున్నా కానీ ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఈ సినిమా నుంచి చెప్పిన ప్రతి ఒక్క అందరు నేర్చుకోవచ్చు. ప్రజలు మాత్రం ప్రతి ఒక్కటి నేర్చుకోవచ్చు. రెండు బాగున్నాయి, చాలా బాగుంది సినిమా. హిట్ ఇద్దరు హీరోయిన్స్ వెళ్ళారండి, ఒకే హీరోయిన్. ఆవిడది తల్లి క్యారెక్టర్ కాబట్టి ఆవిడది దీనికి కంపేర్ చేయొద్దండి. ఖైరతాబాద్ గారి గ్లామర్ అందాలు, తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అండి. ఫైట్స్ ఎరక్కొట్టేశాడు, మామూలుగా లేదు. సినిమా చాలా బాగుందండి. శంకర్ గారి డైరెక్షన్ అద్భుతం అండి. అసలు ఆయన డైరెక్షన్కి ఎవరు చెప్పక్కర్లేదు సార్. ఇండియాలో ద గ్రేట్ డైరెక్టర్, చాలా బాగా చేశారు. చరణ్ బాబు గారిని ఎలా వాడుకోవాలో అలా వాడి చేయించాడు సార్, చాలా బాగా చేశాడు. ఫుల్ ఎనర్జీ అండి. అట్లాంటిది లేదు, దానికి దీనికి సంబంధమే లేదు సార్. ఏ సినిమాకి ఆ సినిమా అండి. సినిమా చాలా బాగుందండి, ఎక్సలెంట్. సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ సినిమా. చరణ్ సార్ చాలా బాగా తీశాడు, అసలు అద్భుతంగా యాక్ట్ చేశారు. సినిమా ఫైట్లు కానీ, సాంగ్స్ కానీ, సీన్స్ కానీ. కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న. నా వరకు చూసుకుంటే తమన్ ఎక్కడా తప్పు చేయలేదు. తమన్ అయితే చాలా బాగుంది. బట్ నిర్మాతగా దిల్ రాజు గారు అయితే చాలా కష్టపడ్డారు, చాలా ఎక్కువ పెట్టారు. బట్ ఒక్క సాంగ్ అయ్యే బడ్జెట్తోనే మనం మీడియం ఈరోజు సినిమా తీయచ్చు భారీగా. అంతలాగా ఉన్న సాంగ్స్ కూడా నాకు పెద్దగా ఏం అనిపించలేదు అన్న. బట్ సినిమా వరకు చూసుకుంటే అబ్బాయి యావరేజ్ అన్న. నా వరకు చూసుకుంటే నేను ఏ హీరోకి యాంటీ గట్టా కాదు, మార్క్ అయితే పడలేదు. శంకర్ గారి సినిమాలు ఏంటంటే ఒక సోషల్ ఎలిమెంట్స్తో పాటు మంచి కంటెంట్తో ఉంటుంది. బట్ నా వరకు చూసుకుంటే పెద్దగా ఈ సినిమాలో చూపించింది ఆయన పనితీరు. నా వరకు చెప్తున్నాను కదా, నా వరకు అయితే అబ్బాయి యావరేజ్ అన్న. నేను ఏ హీరోకి యాంటూ కాదు, ఏది కాదు. నా వరకు నా జెన్యున్ ఫీలింగ్ నేను చెప్తున్నాను అంతే. అంజలి గారి క్యారెక్టర్ కానీ, అంజలి గారి యాక్టింగ్ కానీ అది కూడా బాగుందని. అంటే భారీ కాస్టింగ్ వరకు చూసుకుంటే భారీగా ఉంది, కానీ ఎవరిని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. టోటల్గా ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరే కనబడతారు. బట్ ఎస్జే సూర్య వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారు, రామ్ చరణ్ కూడా వచ్చినప్పుడు అంత ఎంజాయ్ చేస్తారు. బట్ రామ్ చరణ్ ఇంకా బాగా వాడుకోవచ్చు, ఎలివేషన్ సీన్స్లో కావచ్చు, కాదు కొన్ని సీన్స్లో కావచ్చు. బట్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, లేదంటే క్లైమాక్స్ ఫైట్ కానీ, నిజంగా ఆ ఇంటర్వల్ సీన్ అయితే నిజంగా గూస్ బంప్స్. ఆ సీన్ మాత్రం ఎంట్రన్స్ సీన్, ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం సూపర్ అని. నిజంగా ఆ సీన్స్లో సగం మన సినిమాతో ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్లో సినిమా ఉంది. నా వరకు చూసుకుంటే అబ్బాయి యావరేజ్ అని సినిమా. ఎన్ని కోట్లు ప్రెడిక్టబుల్, అంతా ఊహించవచ్చు, ఏం జరుగుతుందో మొత్తం ఊహించవచ్చు. నేను చెప్తున్నా, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ రామచ్చ సాంగ్ కానీ, నిజంగా జరగని సాంగ్ కానీ 70 కోట్లు పెట్టారు. అంత మంచి సాంగ్స్ పెట్టినప్పుడు మీకు నానా హైరాణ సాంగ్ ఎందుకు తీసేశారు మీరు? అంత మంచి సాంగ్, ఎంత బాగుండే సాంగ్ దాన్ని కట్ చేశారు. అది చాలా మంచి నా సినిమాకి నిజం. అది కానీ రామ్ చరణ్ ఎంత బాగా మంచి యాక్టింగ్ చేశాడు. వర్స్టల్ యాక్టింగ్ అన్న, అతని పర్ఫార్మెన్స్కి మనకు ఆస్కార్ ఇచ్చిన తప్పులే, కానీ సరిగ్గా వాడుకోలేదు రామ్ చరణ్ అని. సో నిజంగా రామ్ చరణ్ వచ్చిన పర్ఫార్మెన్స్ కానీ, ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ కానీ, అంజలి పర్ఫార్మెన్స్ కానీ చాలా పీక్స్ ఉంటుంది. కానీ ఎందుకు సరిగ్గా వాడుకోలేకపోయాం? రొటీన్ స్టోరీ అన్న. బెంగటగా చూసాం మనం, ఆల్రెడీ భరత చూసాం. అంటే ఏంటంటే ప్రజలకు మంచి చేయాలనుకుంటారు, ఆడు కూడా వెన్నుపోటు పడుస్తాడు, ఆడు చనిపోతాడు, కక్ష కడతాడు, వీళ్ళని చంపేస్తాడు. రొటీన్ స్టోరీ నిజంగా. అరే ఏముంది ఫీల్ నాకు నిజంగా. అయ్యా ఏం ఫస్ట్ హాఫ్ నుంచి చాలా ఎనర్జీ ఉంది, సెకండ్ హాఫ్ వచ్చి నిద్ర వచ్చింది, నాకు నిరాశం వచ్చింది, చాలా బాధపడుకుని బయటకు వచ్చాను. నేనేమనుకున్నా పుష్పం లేపొస్తుంది, దంగం లేపొస్తుంది అనుకున్నా, కానీ లేదు, లోపల లేకపోతే క్వశ్చన్ నాకు బాగా అనిపిస్తుంది. లోపల ఏం లేవు, డొల్లా పోయా. నిజం చెప్తున్నా, ఎంత మంచి వాడుకోవచ్చు పోయా రామ్ చరణ్ అని. ప్యాన్ ఇండియా నాకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఆవేదన చెప్తున్నా, సరిగ్గా వాడుకోలేదు. నిజంగా రోబోట్ చూసినప్పుడు కానీ, బాధ్యత చూసినప్పుడు అందరూ కామెంట్ పెట్టారు, శంకర్ని బంద్ చేసుకోవచ్చు, నీకు రాదని చెప్పారు. నిజంగా నేను అదే చెప్తున్నా, నీ డైరెక్షన్ రాలేదు, చాలా తప్పు చేసావు, చాలా బాధపడుతున్నా. అడ్రస్ పెట్టు, నీ అడ్రస్ పెట్టు. నిజంగా చాలా బాధపడుతున్నా. యాజ్ రమచరణ్ పరంగా ఎందుకు ఇంత మోసం చేసినావు? దిల్రాజు నువ్వు చూసుకోవాలి కదా, ప్రొడ్యూసర్ చూసుకో. ఇంత డబ్బు పెట్టి మరి రామ్ చరణ్ ఏం చేద్దాం అనుకుంటాను. నేను చాలా బాధపడుతున్నాను, నేను చాలా హట్ అయినా. నిజంగా గేమ్ చేంజర్, నిజంగా బిలో యావరేజ్ మూవీ. చాలా ఫస్ట్ చూడొచ్చు, నచ్చుతుంది,
కానీ రొటీన్ స్టోరీనే. నిజంగా ఎందుకు వస్తుందో ఆ సాంగ్ టటా టటా టా ఇది వస్తుంది పోతుంది వరకు అమ్మ సావతంగిరి బాగా నిజంగా నేను చాలా బాగుపడ్డా. కానీ రామ్ చరణ్ అయితే చాలా బాగా చేశాడు. రోల్లో కూడా ఇవాళ రేపు ఎట్లయిపోయింది హీరోయిజం సినిమాలలో అంతా నెగిటివ్ రోల్స్కి బాగా ఎలివేషన్స్ ఇచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టేసి వాళ్ళ మెసేజ్ ఉండే తొక్కుండదు. వాళ్ళు గంజాయి అమ్ముకునేటోనికి పెద్ద ఎలివేషన్స్ చేయడం అలాంటివి కాకుండా ఒక మంచి రోల్ ఇచ్చారు రామ్ చరణ్కి. మంచి రోల్ పైన ఇంత మంచి యాక్టింగ్ చేశాడు. ఇది సూపర్ హిట్ అవుతుంది. దీని పాజిటివ్ అనేది నాకు తెలిసి ఇవాళ రేపు కాదు, ఒక 3-4 డేస్ అట్లీస్ట్ ఒక 1 వీక్ కావాలి. ఒక 1 వీక్ అయినాక ఈ సినిమాలో ఉన్న మెసేజ్ రామ్ చరణ్ చేసిన యాక్టింగ్ అనేది ఏందో బయటపడడానికి అట్లీస్ట్ ఒక 1 వీక్ పడుతుంది. బయటపడే ఒక 1 వీక్ తర్వాత అప్పుడు గీచకోటలు అవన్నీ మీరు రాసుకోండి. నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను ఏంటంటే ఓన్లీ హీరో నెగిటివ్ రోల్స్ చేసి గంజాయి అమ్ముకోవడము ఆనిని కొట్టడము ఇట్లా కాకుండా ఒక మంచి మెసేజ్ ఓరియంటల్ మూవీ తీసుకొచ్చాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఎంత పవర్ ఉన్నది మనకు కూడా తెలియాలి అసలు. ఎందుకనంటే అందరు రాజకీయ నాయకుల చేతులలో ఉడింగలు చేస్తున్నారు. ఇవాళ రేపు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ చేతులలో ఎంత పవర్ ఉంది, ఒక రాజకీయ నాయకుల్ని కూడా ఆడించొచ్చా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ మనం అందరము. అది ఈ సినిమాలో చూపించారు. ఇది చాలా మంచి మెసేజ్ ఓరియంటల్ మూవీ. చెప్పు మావా ఏగర్లే వెయిటింగ్ అంత ఎగబడి వచ్చావు. నాకైతే నచ్చలేదన్న సినిమా. యావరేజ్ ఫిలిం, యావరేజ్ కూడా కాదు అసలు. ఎందుకు అంత ఖర్చు పెట్టారు, దేని మీద ఖర్చు పెట్టారు? ఇండియన్ 3 వేసారా? ఇండియన్ 3 అని అనుకున్నాను నేను. గేమ్ చేంజరేనా అంటే క్లారిటీ అంటే నాకు కమల్ హాసన్ గారు తీసి రామ్ చరణ్ గారిని పెట్టి ఇండియన్ 3 ఏమన్నా తీసుకొచ్చారని అనిపించింది. అండ్ ఇంకోటి ఏదో సాంగ్ ఒకటి యాడ్ అవ్వాలంట కదా, నాన్న హైరానా అన్నాళ్ళ వరకు థియేటర్లో ఉండదు, ఓటీటీలో వస్తుంది సాంగ్ చూసి. యాక్టింగ్ కానీ సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు, వేస్ట్, చూసి కూడా వేస్ట్. ప్యాన్ ఇండియా అసలు ఎవరు తీసాడు అన్నట్టుంది అన్న, వేస్ట్ సినిమా. అస్సలు శంకర్ మార్క్ అస్సలు లేదన్న. రామ్ చరణ్ యాక్టింగ్ పర్లేదన్న, సాంగ్స్ అసలు బాగాలేదన్న. సాంగ్స్ వేస్ట్, ఏమి పెట్టిన డబ్బులు పక్కా వేస్ట్ 100%.